మీకు మోక్షం కావాలా? అయితే ఆ ఆలయానికి వెళ్లాల్సిందే. మీరు అనుకున్న కోరిక కూడా ఇట్టే తీరిపోతుంది. అయితే ఇందుకోసం మీరు ఆలయంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా నిలిచే పూజారితో తన్నులు తింటే చాలు, మీకు ఖచ్చితంగా మోక్షం కలుగుతుంది. కాలి తన్నులతో మోక్షం వస్తుందా? వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే వాస్తవం. మరి లేటెందుకు? ఈ వింతైన సాంప్రదాయం కొనసాగే గ్రామం ఏది? ఆలయం ఎక్కడ ఉంది? మనం తెలుసుకుందామా? అక్కడ భక్తుల నమ్మకం అపారం. ఆయన కాలి తన్నుల కోసం ఎక్కడి నుండో వచ్చి బారులు తీరుతారు. తన్నుల స్వామి మహిమతో కోరిన కోరికలు తీరుతాయని వారి బలమైన విశ్వాసం. ఈ కాలి తన్నుల కథ కమామేషు తెలుసుకోవాలన్నా, వాటిని కనులారా చూడాలన్నా రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాకు వెళ్లాల్సిందే. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో చివరి రోజు శివపార్వతులకు ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివుడు భక్తుడు ఆయన 500 సంవత్సరాలకు ముందే ఒక ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతి ఏటా కర్ణాటకలోనే హంపి విరూపాక్ష స్వామి రథోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్నహోతూరులో కూడా అదే తరహాలో మహాయోగి నిర్వహించేవాడని భక్తులు సెలవిస్తున్నారు. అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహాయోగి శివపార్వతులకు కళ్యాణం జరిపించేవారు. ఈ కళ్యాణంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి భక్తులు కొన్ని తప్పులు చేయడంతో ఆయన కుమారుడు వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట. వీరభద్రస్వామి ఆలయం పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిశూలాన్ని తీసుకొని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అలా స్వామివారి కాలి తన్నులు తిన్న వారికి మోక్షం జరిగిందని, దాదాపు 500 ఏళ్ల నాటికి ముందు నుంచి వస్తున్న ఈ ఆచార సాంప్రదాయాన్ని, భక్తి క్రీడను తాము ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెబుతున్నారని స్థానికులు కళ్యాణం ముగిసిన తర్వాత భక్తులు ఆలయం ముందు వరుస క్రమంలో బారులు తీరుతారు. ఇక ఆలయ పూజారి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఒక చేతితో త్రిశూలం పట్టుకొని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటికి పరుగు పరుగున వస్తారు. వరుస క్రమంలో ఉన్న కొందరి భక్తులను నాట్యం చేస్తూ కాలితో కుంటూ వెళ్తారు. ఇక పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామివార్లకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తమకు మోక్షం జరుగుతుందనే బలమైన నమ్మకం అక్కడ భక్తుల్లో నెలకొని ఉంటుంది. పూజారి తన్నుల సేవా కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివార్లకు భక్తులు వసంతోత్సవం గులాబీ రంగు ఉన్న నీటితో జరిపిస్తారు. స్వామివార్ల వసంతోత్సవం ముగిసిన వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతల్లో గులాబీ రంగు నీళ్లు కలుపుకొని వారు కూడా ఆ గులాబీ రంగు నీళ్లతో వసంతోత్సవం జరుపుకుంటారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. నేటికి కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అక్కడి గ్రామస్తులు. ముందు నందికోల సేవ, స్వామివారి పల్లకి ఊరేగింపుగా వస్తే గ్రామ భక్తాదులు, గ్రామ ప్రజలంతా వేడుకగా రంగులు చల్లుకుంటూ ఊరేగింపుగా వచ్చి స్వామివారి కళ్యాణోత్సవం విజయవంతంగా ప్రతి సంవత్సరం తరతరాలుగా జరుపుకుంటారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలోన వీరభద్ర స్వామి తర్వాత పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం మాట జరుగుతున్నప్పుడు పూజారి తంతే మంచి జరుగుతుందని చెప్పి ఒక సాంప్రదాయబద్ధంగా వేడుక జరుపుతారు. ఏముంటాయి మంచి అంటే మనం ఏమైనా కోరిన కోరికలు తీరుతాయని చెప్పి దాంతో 12వ తారీఖు రథోత్సవం జరుగుతుంది. 3వ రోజు ఉదయం శ్రీ సిద్ధరామేశ్వర పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. అయిన తర్వాత ముక్కుపిండి సేవ జరుగుతుంది. అయిన తర్వాత భద్రకాళి వీరభద్రేశ్వర భద్రకాళితో పెళ్లి సరి కాలేదని ఆయన తొంటుంటాడు. తొనిన వారికి సుఖము కాలము అంత బాగుంటుంది. అది ఊరేగింపు చేస్తున్నారు. ఊరేగింపు అంటే ఒకే కలర్ గులాబీ కలరే వాడేది.